100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. ఆయన పేరే ఓ సంచలనం, ఆయన పేరే ఓ సిద్ధాంతం. సరే, నమస్తే. నమస్తే సార్. అసలు ముఖ్యంగా కాకి యూనిఫామ్ వేసుకోవాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? కాకి యూనిఫామ్ వేసుకోవాలన్న ఆలోచన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? సార్, నాకు విపరీతమైన జ్వరం. నేను ఊర్లోనే ఉన్నాను. ఈనాడు పేపర్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పత్రికా విలేకరులు, ఈనాడు ఈ పత్రికా విలేకరులు నా దగ్గరికి వచ్చి, మీరు నిజంగా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు, నేను ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న, మీకు నా మీద నమ్మకం రావట్లేదు అంటే. సార్, ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఎన్నో కేసెస్ డీల్ చేశారు కదా, అందులో ఇప్పటికీ మీకు గుర్తుండిపోయే టఫెస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అయితేనేమో సాయుధులైన నక్సలైట్లను వాళ్ళతో చాలా అంటే చాలా గొప్పగా నాకు గుర్తుండే ఒక రిస్కీ ఆపరేషన్, బట్ నాకు గుర్తుండే విషయం. ముఖ్యంగా ఠాగూర్ సినిమా తరహాలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారని, వాళ్ళని మీ స్వార్థానికి వాడుకున్నారని, అలాగే రీసెంట్ గా కూడా గవర్నమెంట్ మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది. దీని మీద మీరేమంటారు? ప్రవీణ్ కుమార్ కి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఏ స్కూల్లో అయినా కూడా ప్రవీణ్ కుమార్ ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళే అన్నం వండుతున్నారు, వాళ్ళే అన్నంలో విషయం పెడుతున్నారు. అందువల్ల వాళ్ళందరి డేటా మీ దగ్గర ఉంది. మీ పోలీస్ వ్యవస్థను అంతా కూడా మా ఇంటి ముందర పెట్టండి. మరి నన్ను కట్టడి చేసి, నేను నిజంగా తప్పు చేసి ఉంటే నా మీద పోలీస్ కేసు పెట్టి జైలు పంపించానని చెప్తున్నాను. మీకెంతో ఇష్టమైన ఐపీఎస్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పోస్ట్ వదిలేసి పాలిటిక్స్లోకి రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అదే జీవితం, ఇక దాంతోనే ప్రపంచం అంతా మారుతుంది అన్న భ్రమలేం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజైన్ చేశారు, పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు అసలు ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారని అందరం ఎగ్జైటింగ్గా ఎదురు చూసాం. మీరేమో సడన్గా వెళ్ళి బీఎస్పీలో జాయిన్ అయ్యారు. ఏంటి సార్, మాయావతి వైపు మీరెందుకు మొగ్గు చూపారు? ఆయన బ్యూరోక్రాట్ అయ్యండి, అది పోయి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యేలు లేరు, మాయావతి అధికారంలో లేదు, తెలంగాణలో అయితే వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో అలాంటి పార్టీలోకి ఈయన పోయింది. ఏంటంటే నాకు ఆ రోజు నేను అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ద లీడర్. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. ఆయన పేరే ఓ సంచలనం, ఆయన పేరే ఓ సిద్ధాంతం. ఐపీఎస్ ఆఫీసర్గా, ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఎక్కడైనా ఆయన తన మార్కు చూపించారు. అసలు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు అడుగుపెట్టారు? ఆయన ఓటమి నుంచి నేర్చుకున్న లక్ష్యాలేంటి? అసలు ఈ పోలీస్ ఆఫీసర్స్కి పాలిటిక్స్ కలిసి రావట్లేదా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ పాడ్కాస్ట్లో ఎవరికి తెలియని ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే సార్. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే గూస్ బంప్స్ సార్, వైబ్రేషన్స్. అసలు ముఖ్యంగా కాకి యూనిఫామ్ వేసుకోవాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? కాకి యూనిఫామ్ వేసుకోవాలన్న ఆలోచన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడే వచ్చింది. అంతకుముందు విద్యార్థి దశలో పోలీసుల పవర్ కానీ, లేకపోతే పోలీసులు సమస్య పట్ల స్పందిస్తున్న తీరు కానీ, వాళ్ళ యూనిఫామ్కు ఉండే ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా కొంత ఇన్స్పైర్ చేసిన. అయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేటప్పుడే ఐఏఎస్ ఐపీఎస్ మా సీనియర్స్ కొంతమంది ఐఏఎస్లు కావడం, ఐపీఎస్లు కావడం, వాళ్ళని చూసి వాళ్ళందరూ అయినప్పుడు మనం ఎందుకు కాకూడదన్న ఒక ఆలోచన. అంతే తప్ప ప్రతిరోజు పోలీసులను ఏమంటారు, నేను యూనిఫామ్ వేసుకొని ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలన్న ఆలోచనలు తర్వాత విద్యార్థి దశ నుంచి, అంటే బాల్యం నుంచి పెద్దగా రాలేదండి. కాకపోతే యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ని చేసి వచ్చిన. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఆ రోజు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు ఐపీఎస్ వస్తుందని తెలీదు. కాకపోతే నాకు ఒక 396 ర్యాంక్ వచ్చింది. 396 ర్యాంక్ వస్తే చాలామంది సీనియర్స్ నీ ర్యాంక్ డెఫినెట్గా ఐఏఎస్ ఐపీఎస్ వస్తుంది
అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒక సరదా విషయం ఏంటంటే నేను మా ఊర్లో అది పేపర్లో ఐపీఎస్కు ఎంపికైన అలంపూర్ విద్యార్థి అని చెప్పి పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన వెంటనే నేను ఇంటికి పోయాను. మా తల్లిదండ్రులకి ఇవన్నీ తెలియదు, నేను ప్రిపేర్ అవుతున్నట్టు కూడా వాళ్ళకి ఏం తెలియదు. అంటే మా తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసే అవకాశం కూడా లేదు. మా నాన్న ఏదో నేను వెటర్నరీ డాక్టర్ అయ్యి ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి ఒక గ్రీనింగ్తో సంతకం చేస్తాడు నా కొడుకు అని అనుకున్నాడు అంతే. మా అమ్మకైతే నా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడి మా మీద ఆధారపడకుండా సమాజంలో గౌరవంగా బతికితే చాలనుకున్నది మా అమ్మ. కానీ నేను ఆ రోజు వాళ్ళందరికీ ఒక స్టన్నింగ్ సర్ప్రైజ్ ఏమి ఇచ్చినంటే ఇట్లా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినా అని చెప్పేసి. ఆ రోజు నాకు విపరీతమైన జ్వరం, నేను ఊర్లోనే ఉన్నాను. ఈనాడు పేపర్లో రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒక పత్రికా విలేకరులు, ఈనాడు ఈ పత్రికా విలేకరులందరూ నా దగ్గరికి వచ్చి మీరు నిజంగా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు, నేను ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న, మీకు నా మీద నమ్మకం రావట్లేదు అంటే, పోయిన సంవత్సరం మా ఊర్లో రవికుమార్ అనే ఒక వ్యక్తి నాకు ఐపీఎస్ వచ్చిందని చెప్పేసి పేపర్లో పెద్దగా మార్క్స్ అవన్నీ కూడా వేసుకొని తర్వాత పెద్ద పెద్ద న్యూస్ వేసుకొని అతను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుతున్న ఒక మెడికోను పెళ్లి సంబంధం కుదుర్చుకొని తర్వాత పెళ్లి పీటల మీదకి పోయిన తర్వాత అతను ఐపీఎస్ కాదు అని చెప్పేసి తెలిసింది. అతను కూడా మా మండలానికి చెందిన వ్యక్తే కావడం, దానివల్ల ఇతను కూడా ఒక మోసపూరిత వార్తనే మనందరికి చెప్తున్నాడు, మనకు కూడా బురిడి కొట్టించే వార్త చెప్తున్నాడు. చాలామంది కూడా విలేకరులు, సార్ నిజం చెప్పండి మీకు ఐపీఎస్ వచ్చిందా అంటే, బాబు న్యూస్ పేపర్లో అయితే వచ్చింది, నాకు ఇదాన్ని నా నెంబరు, నా హాల్ టికెట్ ఇది, ఒకసారి మీరే వెరిఫై చేసుకోండి అని చెప్పాను. చివరికి నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మసూరికి పోయి నేను అక్కడి నుంచి ఫోటోలు పంపితే తప్ప, అప్పుడు వాట్సాప్లు ఫేస్బుక్లో అవన్నీ లేవు కదండి, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు దేశంలో. సో అప్పుడు నేను ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో కాకి యూనిఫామ్ వేసుకుంటే అప్పుడు మా బంధువులు మా ఊర్లో తర్వాత విలేకరులు వాళ్ళందరూ నమ్మడం జరిగింది. అంటే అంత జరిగిన సర్ప్రైజింగ్గా ఇప్పటికి కూడా కొంతమంది నాకు ఐపీఎస్ వచ్చింది, ఇగో నా రిజల్ట్ ఇది, నా పేరు XYG, ఇగో నా పేరు రిజల్ట్లో ఉంది అని చెప్పి మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడం, దాని తర్వాత రకరకాల చాటింగ్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంటుంది. సో ఆ విధంగా ఐపీఎస్ వచ్చింది. తర్వాత మరి మా తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకు కొంత డౌట్ ఉండింది, ఇది నిజమో కాదో, నా కొడుకు మళ్ళీ ఎక్కడ మా ఇజ్జత్ తీస్తాడో అన్న భయం కూడా ఉండింది. అందుకొరకు నేను కూడా వాళ్ళకు ఎగ్జైట్ అయిపోయి ఊరంతా ఏదో దావత్ ఇచ్చి లేకపోతే పండుగ వాతావరణం అట్లాంటిది ఏం చేయలేదండి. సో అంత యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే వాళ్ళు కూడా నమ్మడం జరిగింది. యూనిఫామ్ వేసుకొని మా చేతిలో ఒక 9mm పిస్టల్ వచ్చిన తర్వాత అప్పుడు మా తల్లిదండ్రులు కొంచెం నమ్మారు. సార్, ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఎన్నో కేసెస్ డీల్ చేశారు కదా, అందులో ఇప్పటికీ మీకు గుర్తుండిపోయే టఫెస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్? ఛాలెంజింగ్ కేసు అట్లా చాలా చేశానండి. పెద్ద నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అయితేనేమో సాయుధులైన నక్సలైట్లను వాళ్ళతో నెగోషియేషన్స్ అంటే చర్చలు జరిపి వందలాది మందిని జనజీవన స్రవంతిలో కలపడం అనేది ఇప్పటికి కూడా నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం అండి. ఎందుకంటే రక్తపాతంతోనే కాదు, ఈ సమస్యను శాంతియుతంగా కూడా చాలా వరకు పరిష్కరించవచ్చు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా కొన్ని భావాలు, తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ఆశయాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్న ఒక భావనతోనే వాళ్ళందరితో నేను చర్చలు జరిపి చాలా అంటే చాలా గొప్పగా నాకు గుర్తుండే ఒక రిస్కీ ఆపరేషను, బట్ నాకు గుర్తుండే విషయం. ఇక రెండవది, నేను క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నాగార్జున ఫైనాన్స్ కంపెనీ కేసును దాదాపు 100 కోట్ల ఫ్రాడ్ ఉండేది. దాంతో చాలామంది మహిళలను చాలామంది పేదవాళ్ళందరినీ కూడా మోసం చేసింది ఆ కంపెనీ. వాళ్ళ దగ్గర నుంచి వందలాది కోట్ల రూపాయల డిపాజిట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వడ్డీతో సహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళ మీద ఉల్టా కంపెనీనే వాళ్ళ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఆమె నా దగ్గరికి వచ్చి, బాబు నా భర్త చనిపోయాడు, నాకు ఇంకా ఏం మిగలలేదు, నన్ను మీరే కాపాడాలని ఏడ్చుకుంటూ నాకు చెప్పడం. దాని తర్వాత నేను ఒక పోలీస్ పార్టీని పంపించి దాని అధినేత మెర్సిడీస్ బెంజ్ కారులో పోతుంటే ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో TV9 ఆఫీస్ ముందు అతన్ని ఆపేసి సూర్యనారాయణ ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, రిటైర్ అయిపోయాడు ఆయన ఆ వ్యక్తిని
టాటా సుమోలో తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్లో పడేశాడు, చాలా పెద్ద వ్యక్తి. అప్పుడు ఆయన పడేసిన వెంటనే మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, అంత పెద్ద వ్యక్తిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు, మీ దగ్గర ఉన్న ఆధారం అది అన్నారు. వాళ్ళందరికీ నా గురించి తెలుసు, వీడు ఎవరి మాట వినడం తెలుసు కాబట్టి సార్ ఇదంతా కాదు, నా దగ్గర రికార్డు ఉంది, ఇక్కడ 100 కోట్ల రూపాయల ఫ్రాడ్ ఇది. ఇక్కడ బాధితులందరేమో పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు, వాళ్ళందరూ వాళ్ళ విడోస్ ఉన్నారు, కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏ పొల్యూషన్ పోయినా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. మనం చేయకపోతే ఎవరు చేస్తారని అంటే వాళ్ళు అయిష్టంగానే చేశారు. చేసిన తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, నేను పట్టించుకోలేదు. నాకు వాళ్ళ ఆ బాధితుల సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. అందుకని అది నాకు చాలా బాగా గుర్తుంది. ఆ మహిళని ఇప్పటికి కూడా, ఆమె ఫేస్ ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తుంటుంది. అంటే ఆమె ఇంత హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె ఎన్ని వందల పేజీల రికార్డులు చదివి ఎంతో రీసెర్చ్ చేశాం, కానీ మా అధికారుల నుంచి పెద్దగా ప్రశంసలు రాలేదు, కానీ ప్రజల నుంచి చాలా ప్రశంసలు వచ్చినాయి. నాకు చాలా ఆనందం ఇచ్చిన కేసు. అట్లా నేను చాలా వైట్ కాలర్ అఫెన్సెస్ కానీ, తర్వాత కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా చాలా ప్లేసెస్లో కూడా నేను ఈ విధంగా చేసిన. అట్లా ఇక పోలీస్ ఆఫీసర్ అంటే దాదాపు 17 సంవత్సరాలు ఇదే పని చేసిన కాబట్టి ఎన్నో సంఘటనలు ఉంటాయి. కనిపించని 4వ సింహమే పోలీస్ అంటారు కదా, ఒక్కసారి కాకి యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చాక ఏమనిపిస్తుంది సార్? ఏమన్నా మార్పు ఉంటుందండి, ఎందుకంటే అందుకొరకే అందరు ఇప్పటికి కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కాకి డ్రెస్ వేసుకోవాలనుకుంటారు, బొమ్మ తుపాకులు పెట్టుకోవాలనుకుంటారు. అంటే సాధారణ ప్రజల కన్నా మీకు ఒక యూనిఫామ్ ఉంది భిన్నంగా, దాని మీద స్టార్స్ ఉంటాయి, తర్వాత మీకు ఒక బెల్ట్ ఉంటుంది, అందరి దగ్గర ఆ బెల్ట్ ఉండదు, అందరూ వేసుకోవడానికి వీల్లేదు. మీరు వేసుకునే బూట్లు అందరూ వేసుకోవడానికి వీల్లేదు. తర్వాత మీ చేతిలో ఉండే తుపాకీ ఏ పౌరుడి దగ్గర ఉండదు, కేవలం మీ దగ్గరే ఉంటుంది. తర్వాత దానికి లైసెన్స్ అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, రైట్. అదేవిధంగా మీరు వేసుకునే క్యాప్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. తర్వాత మీ హెయిర్ కట్ వేరే వాళ్ళకు ఉండదు. సో తర్వాత మీకుండే అధికారం వేరే వాళ్ళకు ఉండదు, మీ మాటకు విలువ ఉంటుంది, మీ వెనుక ఒక చట్టం ఉంది, మీకు ఏమన్నా అయితే ప్రభుత్వం కాపాడుతుంది అన్న ఇన్ని ఏమంటారు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు న్యాచురల్గా అది వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కిక్ ఉంటుందండి. అది అందరు కూడా కావాలని కోరుకుంటారు. అందులో వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దాని ఇబ్బందులు దానికి ఉంటాయి. రోడ్ల మీద నిలబడడం, ట్రాఫిక్ పోలీసులు, తర్వాత రాజకీయ నాయకులతో పంచాయతీలు, తర్వాత ఉన్నతాధికారులు, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. సో కానీ ఆ సాటిస్ఫాక్షన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. అందుకొరకే చాలామంది కూడా ఇప్పటికి కూడా యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఎందుకు లైక్ చేస్తారు, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇక్కడ ఎక్కువ దగ్గర కాదు, ప్రపంచంలో అంతా కూడా, అమెరికా నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా దాకా, రష్యా నుంచి మొదలు పెడితే రొడేషియా దాకా, ఎవ్రీవేర్ పోలీస్ మ్యాన్ వాళ్ళకు ఒక అధికారం అనేది ఉంటుంది, వాళ్ళకు ఒక హంగు ఆర్భాటం ఇవన్నీ ఉంటాయండి. పీపుల్ లైక్ ఇట్, ఐ ఆల్సో లైక్ ఇట్. పోలీస్ అంటే పవర్, పోలీస్ అంటే హీరో. అసలు మీలాంటి ఒక ఐపీఎస్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు పోటీ పడి ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? నాకు అట్లాంటి అవకాశాలు రాలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా వైఫ్ ఇద్దరం ఒకటే యూనివర్సిటీ. సో అంటే ఇంత యూనివర్సిటీలో ఉన్నప్పుడు కాదు, కానీ ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలవడం జరిగింది. ఒక్కటేంటంటే మా పెళ్లి చూపులు అందరిలాగా ఏదో లంబాచోడ జరగడం అట్లా ఒక 5 నిమిషాల్లోనే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్. సో చాలా అదృష్టవంతున్నా నేను ఒక విధంగా చెప్పాలంటే. సో ఆ విధంగానే జరిగిందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ, వెరీ లక్కీ. సార్, అంతటి పవర్ ఉన్న కాకి యూనిఫామ్ వదిలేసి మళ్ళీ మీరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, అక్కడ గురుకులాలకి సెక్రటరీగా పనిచేశారు, స్వేరోస్ని ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా నా జీవితంలో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ నేను సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేయడం అండి. అంటే నేను అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం, అక్కడ విద్యార్థులు రోజు పోరాటం చేయడం, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళ పేదరికం, వాళ్ళ కుటుంబ నేపథ్యం, తర్వాత వాళ్ళ బాధలు అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడన్నా వీళ్ళ కోసం మళ్ళీ కష్టపడి పనిచేయాలనిపించింది. ఎంతసేపు పోలీసు మనం బాష్పవాయు ప్రయోగం, లేకపోతే రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం, లాఠీ ఛార్జీలు, లేకపోతే ఇక పోలీస్ స్టేషన్లో లాకప్లో పడేయడము, ఇంట్రాగేషన్లు, ఉన్నతాధికారులకు రిపోర్ట్లు, ఇవే కాదు మనం ప్రజల కోసం ఏదైనా సంక్షేమ కార్యక్రమం కూడా చేయాలన్న ఎక్కడ ఆలోచన గుండెలో గూడు కట్టుకుని ఉండేది. సో ఆ విధంగా మరి మా అమ్మ కూడా ఎప్పుడు కూడా
ఆమె అందుకు తన కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినంత గర్వపడ్డా కూడా మా అమ్మకి ఎప్పుడు కూడా నేను కొంచెం సాఫ్ట్ జాబ్కి వస్తే బాగుంటుండే అన్న ఆలోచన కూడా మా అమ్మగారికి ఉండేది. సో అందుకొరకు నేను మొట్టమొదటి విద్యార్థినైనా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే GRE టోఫెల్ అవన్నీ కూడా రాసి మంచి మార్కులు తెచ్చుకొని తర్వాత అక్కడి నుండి ఇన్ సర్వీస్ లీవ్లో నేను అమెరికా వెళ్ళడం చదువుకోవడానికి 44 సంవత్సరాల వయసులో. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో మరి బారక్ ఒబామా గారు, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళు ఏ విశ్వవిద్యాలయాలు అయితే చదివినరో నేను కూడా అదే విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం, అదృష్టం నాకు రావడం, అక్కడ నా ఆలోచన విధానంలో పూర్తిగా మార్పులు రావడం, తర్వాత విద్యా వ్యవస్థ, తర్వాత ప్రజలకు వెల్ఫేర్ అంటే ఏంటి, అసలు ప్రజలు ఎందుకు అణచివేతకు గురవుతారు, అణచివేతకు గురయ్యే విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, తర్వాత అణచివేత నుండి ప్రజలు ఏ విధంగా రక్షించాలి, చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ నాకు చాలా గొప్పగా అవగాహన జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో 80 దేశాల నుంచి నా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ దేశాల్లో ఉండే సమస్యలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కళలు అవన్నీ కూడా రెగ్యులర్గా నాతో పంచుకునేవాళ్ళు. సో దానివల్ల నాకు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఎంతసేపు మనం ఒక డిపార్ట్మెంట్ యూనిఫాము, సెల్యూట్ పెట్టడం, మార్నింగ్ DSR ఉంటుంది, తర్వాత కొన్ని కేసులు ఉంటాయి, దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఒక గంట సేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో ఉండడం, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేయడం, దాని తర్వాత రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఇంటికి పోవడం, అప్పటికే పిల్లలు పడుకొని ఉండడం. సో ఇదే రొటీన్కు దాదాపు 10-15 సంవత్సరాలు దాంట్లోనే గడిచిపోయింది. సో అందుకొరకు హార్వర్డ్ అనే ఒక అనుభూతి అనేది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అందుకొరకే నేను మళ్ళీ వెంటనే వచ్చాను. నేను నేర్చుకున్నదంతా కూడా నా దేశం కోసం, నా మాతృభూమి కోసం వినియోగించాలని అనుకున్నాను. సో అందుకొరకే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సోషల్ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంత ఈజీగా రాలేదండి. కాకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాకు బాగా పరిచయం కాబట్టి వారిని అడగంగానే ఆయన కూడా నువ్వు పోలీస్ అయి ఉండి ఇందులో ఎందుకు వస్తావు, ఇక్కడ ఏముంటుందని వస్తున్నావు, IAS ఆఫీసర్లు ఎవరు పోరు, నువ్వెందుకు పోతావు ఇక్కడికంటే, ఏదో ఒకటి ఇవ్వండి సార్ చూద్దామన్నా. సరే అదే అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. దాంట్లో చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంటే మనం పిల్లలు ఒక్క రోజులో మారరు. మనం ఒక్క పిల్లలు కాదు, 2 పిల్లలు కాదు, లక్షలాది మంది పిల్లలను మార్చే ఒక బృహత్తరమైన యజ్ఞం, కార్యక్రమం. అది వందలాది మంది, వేలాది మంది టీచర్లు ఉంటారు. వాళ్ళందరి మనస్తత్వాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళందరి ద్వారా పిల్లలకు చదువు చెప్పాలి. మీరు ఒక్కరు చెప్పలేరు. మీకు ఎన్ని కళలు ఉన్నా మీరు డైరెక్ట్గా పిల్లలతో మాట్లాడే పరిస్థితి ఉండదు. సో ఉపాధ్యాయులకు ముందు మీరు అర్థం కావాలి. నీ ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి పోవాలి, వాళ్ళ నుంచి పిల్లల మైండ్లోకి పోవాలి, పిల్లల నుంచి తల్లిదండ్రుల మైండ్లోకి పోవాలి. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ, ప్రతిరోజు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషనల్, ప్రతిరోజు కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే వాళ్ళం. ప్రతిరోజు కూడా ఎన్నో మంచి న్యూస్ వచ్చేవి. అది ఆ న్యూస్ అంటే సార్ మన పిల్లలు ఆ విధంగా ఆటల పోటీలో పాల్గొన్నారు, మన పిల్లలు అక్కడ పోయారు, ఇక్కడ పోయారు, మన పిల్లలకి ఈ ప్రైజ్ వచ్చింది, ఆ ప్రైజ్ వచ్చింది, ఇంకా రోజు ఇవే న్యూస్. అంటే మనం ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక ఆర్గనైజేషన్లోకి పోతే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. నేను పోగానే వాడిని సస్పెండ్ చేసి వీడిని జైలుకి పంపించి డామ్ డూమ్ అనే 4 ఫైళ్ళ మీద అడ్డంగా సంతకాలు చేసేసి అది చేస్తే అది ఎవరైనా చేయగలడు. మనం కొత్తగా చేసేది దాన్ని టెక్నికల్ అథారిటీ అంటాం. ఆ టెక్నికల్ అథారిటీ ఎవరైనా వాడగలరు. చాలామంది ఈ మధ్యన కొత్తగా ఎంట్రీ చూస్తుంటే నేను రూల్ ప్రకారమే ఉద్యోగం చేస్తున్నా. రూల్ ప్రకారం రూల్స్ తయారు చేసింది ఎవరు? మనుషులే కదా. ఎవరి కోసం తయారు చేశారు? మనుషుల కోసమే తయారు చేశారు. మనుషుల కోసం రూల్స్ అయినప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ప్రపంచం మారుతుంది, మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. రోజుకు ఒక ఛాలెంజ్ చేస్తుంటాయి. ఛాలెంజ్ ప్రకారం రూల్స్ కూడా మార్చుకుంటూ ప్రజలందరి జీవితాలు మార్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు భయపడాలంటే మన జోబులోకి ఆ పైసలు రానప్పుడు, మన పర్సనల్ అకౌంట్లోకి ప్రజల పైసలు రానప్పుడు అప్పుడే బాధపడాలి, భయపడాలి తప్ప అప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంది. అవి వచ్చినప్పుడు మనం భయపడాలి. అయ్యో నేను కరప్షన్ చేస్తున్నాను, నేను అవినీతి చేస్తున్నాను, ఈ డబ్బులు విద్యార్థుల కోసం పోయేవి, లేకపోతే ఈ డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రుల కోసం పోయేవి, ఈ డబ్బులు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోవాల్సినవి, మరి అలా నా చేతిలోకి ఎందుకు వచ్చినాయి, నేను తప్పు చేస్తున్నాను, నాకు జీతం వస్తుంది కదా, జీతం సరిపోతుంది, ప్రభుత్వం నన్ను బాగానే చూసుకుంటుంది, అట్టేటప్పుడు నేను మళ్ళీ ఈ ఎక్స్ట్రా డబ్బులు నేను ఎందుకు తీసుకోవాలని నాకు స్పష్టత ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. సో అందుకొరకు నాకు ఈ రూల్స్ బ్రేక్ చేయడం సరదా అని నేను చెప్పను, కానీ రూల్స్ నేను ప్రతిసారి కూడా రీడిఫైన్ చేసేవాడిని. ఇప్పుడు నాకన్నా ముందు ఉండే సెక్రటరీలు చాలామంది కూడా సోషల్ వెల్ఫేర్లో 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేదండి. చూస్తే నేను పిల్లల కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు, కనీసం పరిగెట్టడానికి బూట్లు కూడా ఉండేవి కాదు, బనియన్లు ఉండేవి కాదు, తర్వాత అమ్మాయిలకు నైట్ డ్రెస్లు ఇచ్చేవాళ్ళు కాదు, కప్పుకోవడానికి ఉలన్ డ్రగ్స్ ఉండేవి కాదు, తర్వాత ట్రంక్ బాక్సులు ఇచ్చేవి, అవి ఒక 3 నెలలనే ఖతం అయిపోయేవి.
తర్వాత లాగులు వేసుకుంటే అబ్బాయిలకు లాగులు మొత్తం వెనక అంత బట్టలు పీలికలు వచ్చాయి. మీరు ఊళ్ళలో జనరల్గా మీరు చూస్తుంటారు కదా, ఎప్పుడూ నాన్ వెజ్ పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. తర్వాత దోమతెరలు ఉండేవి కాదు, పడుకోవడానికి మంచాలు ఉండేవి కాదు. పాము కాటు వస్తే తల్లిదండ్రులకే అప్పగించేవాళ్ళు, మీ పిల్లల్ని ఏమైనా మంచిగా బతుకుంటే అప్పటికి. సో విషాహార గంటలు ఇవన్నీ కూడా జరిగేవి. సో కానీ డబ్బులేమి ఉండేవి ఖజానాలు. నేను ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తేలేమంటే సార్ రూల్స్ ఒప్పుకుంటారు. రూల్స్ ఏంటండి? ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం మనకు బడ్జెట్ ఇచ్చింది, నీ చేతిలో అధికారం ఉంది, రూల్స్ తయారు చేయాల్సింది నువ్వే. నేను మళ్ళీ చెప్తున్నా, నీ జోబులోకి రానంత వరకు నువ్వు ఈ రూల్స్ను ఎన్ని రీఓరియంట్ చేసినా తప్పు లేదు. నువ్వు ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయి కదా, మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎక్స్ప్లెయిన్ చేయి, చీఫ్ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయి, రేపు ఎవరైనా తనిఖీ శాఖ అధికారులు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకున్నా, ఇక చూడు ఈ పాయింట్ ఏ దగ్గర పైసలు ఉన్నాయి, పాయింట్ బి దగ్గర పంపించాను, దానివల్ల ఇంతమంది విద్యార్థులకు న్యాయం జరిగింది అని చెప్పే ధైర్యం లేనప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లలో జాయిన్ కావడం అనేది వేస్ట్. ఈ దేశానికి అలాంటి మూర్ఖులు భారం, అలాంటి మూర్ఖులు కాదు ఈ దేశానికి కావాల్సింది. ప్రజలకు ఏం కావాలి, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది, ప్రజల ఫండమెంటల్ ప్రజలకు జీవించే హక్కును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సమానత్వపరత హక్కును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నిటి మీద క్లారిటీ ఉండాలి. జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ ఏంటంటే రాజ్యాంగంలో పీఠిక ఎలాంటి విలువను బోధిస్తుంది, చట్టాలు ఏ విధంగా తయారైనాయి, చట్టాలు ఒక అధికారికి ఎంత ఎల్బో స్పేస్ని ఇస్తాయి ఆ రూల్స్ని రీఓరియంట్ చేయడం కోసం. వీటి మీద నిరంతరం ఆలోచిస్తుండాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో స్పష్టత నీకు ఉండాలి, ఆ ఎవరి కోసం పనిచేస్తున్నావు ఆ ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి. ఆ ప్రజల మీద ప్రేమ ఉంటేనే నువ్వు ఈ రూల్స్ రీఓరియంట్ చేయగలవు. ఆ ప్రజల మీద సానుభూతో, ఆ ప్రజల మీద ఒక ఏహ్యభావమో, ఆ ప్రజల మీద ఎప్పుడు ఒక అనుమానమో, ఒక ద్వేషమో, ఇవన్నీ ఉంటే నువ్వు ఆ ద్వేషాన్ని, ఆ అనుమానాన్ని, ఆ వివక్షను కప్పిపుచ్చుకోవడానికి రూల్స్ అనే ఒక స్మోక్ సిలిండర్ అడ్డం పెడతావు, దానికి ఒక ముసిగేస్తావు. ఇది నేను రూల్ ప్రకారం ఉద్యోగం చేస్తున్నట్టు. ఆ వాస్తవం ఏంటంటే నువ్వు రూల్ ప్రకారం ఉద్యోగం చేస్తున్నావు, కానీ దానివల్ల సిస్టానికి పెద్ద లాభం జరగడం లేదు. సిస్టానికి లాభం జరిగినప్పుడు ఆ రూల్స్ని రీఓరియంట్ చేయాలి. దాన్నే ఇంగ్లీష్లో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే ఒక వ్యవస్థ తను అందించాల్సిన ఫలాలను అందించలేనప్పుడు దాన్ని విధ్వంసం చేసి కొత్త వ్యవస్థను నిర్మించాలి. అంతే కదా. నిర్మించినప్పుడు ఒక ఇంట్లో మనం ఉండడానికి యోగ్యంగా లేనప్పుడు ఆ ఇల్లును దాన్ని కూల్చేసి మరొక కొత్త ఇల్లు నిర్మిస్తాం కొత్త పద్ధతిలో. దాన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. సో అలాంటి పని చేయాల్సిన అధికారులు ఇవాళ మేము రూల్స్ ప్రకారమే పనిచేస్తాం. రూల్స్ చెయ్యి, ఎవరొద్దన్నారు, నువ్వు హానెస్ట్గా పనిచేయి. రూల్స్ కొత్తగా రీడిఫైన్ చేయమంటున్నాను నేను. సో రూల్స్ కొత్తగా నిర్మించు, పాత రూల్స్ పనిచేయనప్పుడు కొత్త రూల్స్ నిర్మించు. సో అది నేను చేసిన పని. అంటే అందుకొరకు 100 కోట్ల రూపాయల ప్రభుత్వం నన్ను నమ్మి నా చేతిలో పెడితే లక్షలాది మంది విద్యార్థులకు అందరు మంత్రుల సహకారంతోనే, అందరు ఎమ్మెల్యేల సహకారంతోనే అద్భుతంగా తీర్చిదిద్దిన. అదే నాకు చాలా చాలా సాటిస్ఫైడ్. ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆపర్చునిటీ, ప్రతిరోజు కూడా ఒక కొత్త సాహసం. సో నా ఒక్కడి జీవితంలో కాదు, మా పిల్లల జీవితంలో, మా కుటుంబాల జీవితాల్లో, ఆ పిల్లల జీవితాల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. అదే నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఇప్పటికి కూడా మర్చిపోలేని. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా సార్ నేను ఆ ఊరిలో నిన్న నేను ఒక ఊరికి పోయాను, వరంగల్ జిల్లాలో పర్కాలు పోతే నా దగ్గర చదువుకున్న విద్యార్థి, సార్ నేను ఎండిఎస్ చేశాను, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేశాను, నేను పటాన్చెరులో ఒక హాస్పిటల్ పెట్టుకొని నడిపిస్తున్నాను అన్నాడు. తర్వాత నేను కారెక్కేటప్పుడు దగ్గరికి వచ్చి నా చేతిలో కొంత డబ్బు పెట్టి, సరే మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. మీరు ఎందుకంటే పెన్షన్తో బతుకుతున్నారు, మీరు మరి రాత్రింబావులు తిరుగుతూ ఉంటారు కదా సార్, మీకు పెట్రోల్కు డీజిల్కు డబ్బులు దొరుకుతున్నాయి లేదని 2,500 రూపాయలు నా చేతిలో పెట్టారు. మీ స్టూడెంట్ 2,500 రూపాయలు ఇచ్చాడు మా స్టూడెంట్. తీసుకున్నారా? నేను తీసుకొని మా డ్రైవర్కి ఇచ్చి ఇది డీజిల్కి పెట్టని చెప్పి. ఎందుకలా వాళ్ళు ఇచ్చారు నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు, నేను అన్నాను బాబు మీరు మంచిగా బతకండి అని, లేదు సార్ ఇది నా గురుదక్షిణ అనుకోండి అని చెప్పి నా చేతుల్లో 2,500 రూపాయలు పెట్టాడు. బాబురావు, డాక్టర్ బాబురావు అబ్బాయి పేరు. వాళ్ళ అమ్మ చనిపోతే పరామర్శించడానికి వెళ్తే అదంతా అయిపోయిన తర్వాత వచ్చి కారెక్కేటప్పుడు నా చేతిలో బలవంతంగా 2,500 పెట్టి డీజిల్ పోయించుకోండి సార్ అన్నాడు. సో ఇలాంటి విద్యార్థులు లక్షల్లో ఉన్నారండి నాకు. సో నేను వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తేనే నా శిష్యుడు అని అనట్లేదు, కానీ
ఇలాంటి నేను గాంధీ మెడికల్ కాలేజ్కి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరినో చూడడానికి వెళ్తే ఒక 30 మంది అమ్మాయిలు వచ్చాయి, మా సార్ వచ్చాడు అన్నారు. నర్సులుగా పనిచేస్తున్నారు. సార్ అంత బాగుందా సార్, మేడం బాగున్నారు సార్, పిల్లలు బాగున్నారు సార్, మన పేషెంట్లు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మా నెంబర్లు ఇవి సార్ అవి సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమతోని అడుగుతూ ఉంటారు. సో నేను గాంధీ మెడికల్ కాలేజ్ పోయినా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోయినా, ఎక్కడ పోయినా కూడా డాక్టర్లుగా నా స్టూడెంట్ చాలామంది ఉన్నారు. దాదాపుగా 1000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కేవలం 3-4 అయ్యేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది డాక్టర్లు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర తారసపడతా ఉంటారు. సో నాకు కూడా వీళ్ళందరి చేతిలో పడితే మన 1000 సంవత్సరాలు బతకొచ్చినా బాబు అనుకున్నాను. సో అట్లా సోషల్ వెల్ఫేర్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ, ప్రజలకు సర్వ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చింది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. సో ఇంకా ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించాం. తర్వాత ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలు ఈ తెలంగాణ గురుకులాల యొక్క కీర్తిని ప్రపంచానికి అంతా కూడా చాటి చెప్పినాయి. వాటి మీద కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలండి ఒక ఆఫీసర్ లైఫ్లో? అందరికీ రాదే అవకాశం. స్వేరోస్ పేరెత్తగానే మీ ఫేస్ అంతా అసలు సంతోషంతో వికసించింది. అయితే ఈ స్వేరోస్కి సంబంధించి కూడా మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఠాగూర్ సినిమా తరహాలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారని, వాళ్ళని మీ స్వార్థానికి వాడుకున్నారని, అలాగే రీసెంట్గా కూడా గవర్నమెంట్ మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది. మీరు ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు కొంత అవినీతి జరిగిందని, కొన్ని అవకతవకలు జరిగాయని కూడా ఆరోపించారు. దీని మీద మీరేమంటారు? దాని మీద గవర్నమెంట్ని అడగాలి మీరు ఈ ప్రశ్న. ప్రవీణ్ కుమారే అందరికీ విషాహారం పెట్టాడు. ప్రవీణ్ కుమార్కి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఏ స్కూల్లో అయినా కూడా ప్రవీణ్ కుమార్ ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళే అన్నం వండుతున్నారు, వాళ్ళే అన్నంలో విషయం పెడుతున్నారు, అందువల్లనే విషాహార సంఘటనలు జరుగుతున్నాయని నిస్సిగ్గుగా మరి కొండా సురేఖ గారు, దాని తర్వాత సీతక్క గారు, నా పేరు చెప్పలేదు కానీ ఆమె కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు ఇట్లా విషాహారం వీళ్ళే వండి పెడుతున్నారని, ఇంకొక ఆయన ఒక ఎమ్మెల్యే ఎవరో శ్రీహరి అంట, ఆయన నా గురించి మాట్లాడారు. సో నేను ఏమన్నానంటే, అయ్యా నేను ఠాగూరా కాదా పక్కా పెడదాం. మీ దగ్గర రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, కమాండో ఫోర్స్ ఉంది. నేను ఒక్కడిని. నాకు ఫోన్ ఉంది, నా ఫోన్ కూడా మీకు ఇవ్వమంటే ఇస్తాను. నా ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు గత 10 సంవత్సరాల్లో కాల్ డీటెయిల్స్ తీసుకోండి. నేను ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎక్కడెక్కడ గురుకులాలు ఉన్నాయి, గురుకులాల్లో ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరెవరు వంటలు వండుతున్నారు, వాళ్ళందరి డేటా మీ దగ్గర ఉంది. మీ పోలీస్ వ్యవస్థను అంతా కూడా మా ఇంటి ముందర పెట్టండి. మరి నన్ను కట్టడి చేసి నేను నిజంగా తప్పు చేసి ఉంటే నా మీద పోలీస్ కేసు పెట్టి జైలు పంపించాడని చెప్పిన. ఇంతవరకు ఒక్కరి దగ్గర నుంచి ఒక ఆన్సర్ లేదు. నిజమే, విషాహార ఘటనల వెనక మీరే ఉన్నారు. పిల్లలకి తినే దాంట్లో విషం కలిపేసి వాళ్ళు అస్వస్థతకు గురవడానికి కూడా కారణం. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యాఖ్యలు, అలాంటి విమర్శలు చూసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది? నిజంగా రాజకీయాల్లో ఇంత నీచమైన దిగజారుతనం ఉంటుందా అని అనిపించింది నాకు. ఒక సమస్య, నిజంగా పిల్లలు విషాహారంతో చనిపోతున్నారండి. ఏ మంత్రి కూడా పిల్లలు విషాహారంతో చనిపోవాలని ఎవరు అనుకోరు. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం, మేము రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా నువ్వే విషం వేస్తున్నావు, నువ్వే విషం వండుతున్నావు అని మేము అనలేదు. మేము ఏమన్నాము, నీ నిర్లక్ష్యం వల్ల, నీ చేతగానితనం వల్ల, నీ పర్యవేక్షణ లోపం వల్ల, నీ ప్రాథమిక అంటే నీకు ఏవైతే ప్రాధాన్యాలు ఉండాలనో ఆ ప్రాధాన్యాలు నీకు లేకపోవడం వల్ల, విద్యాశాఖకు ఇంతవరకు మంత్రి లేకపోవడం వల్ల, సంక్షేమ శాఖలకు ఇంతవరకు మంత్రులు లేకపోవడం వల్ల ఇలా పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పాము మేము. నిజానికి అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటారండి. నేను భువనగిరి వెళ్ళినా, ఒక 2 అమ్మాయిలు, ప్రిన్సిపల్ ఏమన్నారు ప్రిన్సిపల్, ఆ అమ్మాయిల మధ్యలో ప్రిన్సిపల్ మధ్యలో ఏమైందో మనకు తెలియదు. పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు మధ్యాహ్నం 1 గంటకు ఒకటే చున్నీ తీసుకొని 2 సూసైడ్ చేసుకున్నారు. ఇంకొక అమ్మాయి, వైష్ణవి అనే అమ్మాయి సూర్యాపేటలో సూసైడ్ చేసుకున్నారు 2 రోజుల తర్వాత. నేను అన్నాను, మీరు వాళ్ళని సూసైడ్ చేసుకోమని డైరెక్ట్గా చెప్పి ఉండకపోవచ్చు, కానీ మీరు తగు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ సూసైడ్ లాగేవి. దయచేసి మీరు ఇళ్లలో ఒక బిడ్డ అన్యూజువల్గా బిహేవ్ చేస్తే, సాంప్రదాయానికి భిన్నంగా ఒకవేళ ప్రవర్తిస్తే, ఎప్పుడూ మాట్లాడే బిడ్డ సడన్గా మూలకు కూర్చుంటే, రూమ్లో నుంచి బయటికి రాకపోతే, లేకపోతే డిప్రెషన్ గురవుతే తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. తండ్రి ఏం చేస్తాడు, ఆ బిడ్డ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. లేకపోతే ఇక్కడ బయటికి తీసుకుపోతారు, ఒక సినిమాకి తీసుకుపోతారు, లేకపోతే 10 మోటివేషన్ మాటలు చెప్తారు.
లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తే లీవ్ పెట్టి కొన్ని రోజులు ఆ బిడ్డతోనే ఉంటారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, రైట్? వాళ్ళకి ఇష్టమైన పని చేస్తారు. హాస్టల్లో ఎవరుంటారు? ప్రిన్సిపల్ ఏమో వాళ్ళ రూమ్లలో వాళ్ళు ఉంటారు, టీచర్లు పాఠాలు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మరి డార్మిటర్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బాధలను ఎవరు పట్టించుకుంటారు? నేనేం చెప్పానంటే కౌన్సిలర్ వ్యవస్థను పెట్టండి. పాఠాలు చెప్పే వాళ్ళే కాకుండా డార్మిటర్లలో లేకపోతే హాస్టళ్లలో కౌన్సిలర్లు పెడితే వీళ్ళకి ఎమోషనల్ అవుట్బస్ట్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ అవుట్బస్ట్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉన్న నైపుణ్యం ఉన్న వ్యక్తులనే కౌన్సిలర్లు అంటారు. వాళ్ళని పెట్టండి. ప్రైవేటు స్కూళ్ళల్లో చాలా చుల్లలు ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఉంటారు, అలాంటివి పెట్టండి. 15,000 ఇస్తే వస్తారు వాళ్ళు. నువ్వు ప్లేట్ మీల్స్కు 32,000 ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళ మంత్రులు తిన్నప్పుడు. దాంట్లో నువ్వు రోజుకు తినే ప్లేట్ 32,000 మీల్స్లో సగం ఇచ్చిన కౌన్సిలర్లు వస్తారు కదా స్కూల్కు. ఆ కౌన్సిలర్లు పెడితే బిడ్డల జీవితాలు బాగుపడతాయని చెప్పిన. మరి ఎందుకు చేయట్లేదు? నువ్వు సమస్య మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ప్రవీణ్ కుమార్గా నేను బీఆర్ఎస్ పార్టీగా మా మంత్రులు మా మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ సమస్యను బయటికి తీసుకొచ్చినప్పుడు అవునా అయితే నిజమా అయితే మేము ఇవన్నీ చేస్తున్నాం, మేము ఇవన్నీ చేయాలనుకుంటున్నాం, మీకు కూడా ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి అని చెప్పి మమ్మల్ని అడగాల్సింది పోయి ఉల్టా గాంధీ భవన్లో కూర్చొని ప్రవీణ్ కుమారే విషయం పోసిండు, ప్రవీణ్ కుమారే విషాహారం తినిపించిండు, ప్రవీణ్ కుమార్ ఏజెంట్లు ప్రతి చోట ఉన్నారు. మరి ఏజెంట్లందరినీ అరెస్ట్ చేయ కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నన్ను కూడా అరెస్ట్ చేసి మమ్మల్ని జైలు పంపించవచ్చు కదా. తెలంగాణలో 7,000 మంది కెపాసిటీ ఉన్న జైలు ఉన్నాయి, మరి మమ్మల్ని అందరినీ జైలుకి పంపించవచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఇంత నీచ స్థాయికి కూడా దిగజారుతారా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాధ అనిపిస్తారే వీళ్ళు ఏందిరా బాబు, ఇంత మనం ఏదో మంచి చెప్తుంటే అమ్మాయిల జీవితాలు కాపాడండి అయ్యా బాబు అని చెప్తే ఇట్లా చేస్తారు. స్కాలర్షిప్లు రావు, ఎందుకయ్యా స్కాలర్షిప్లు వస్తే లేవంటే మీ ప్రభుత్వాలు ఇచ్చినట్టు. మేము ఇట్లా ఇస్తామంటే అని చెప్పవచ్చు కదా, మేము ఈ విధంగా ఇద్దామనుకుంటున్నాం, ఇంకోటి షెడ్యూల్ అని. ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళకి కేసీఆర్ గారు ఒక్కొక్కరికి 50,000 ఇచ్చేవాడు, ఇప్పటివరకు ఒక్కరికి కూడా 50,000 ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా కాలేజీలో ఫీ కడతారండి? మరి ఎంబీబీఎస్ వచ్చింది, ఆహనా పెళ్ళంటే సినిమాలో కదా కోట శ్రీనివాసరావు చికెన్ వండి ఏలాడ తీసికి ఇప్పుడు తినండి అన్నట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు, మరి లాస్ట్కు 50,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు పిల్లలకి? సో ఇవన్నీ అడిగినప్పుడు స్పష్టంగా సూటిగా సమాధానాలు రాకుండా మళ్ళీ డొక్కతిరుగుడు సమాధానం చెప్తూ కౌంటర్గా నువ్వే విషాహారం పెడుతున్నావు అని అటాక్ చేసినప్పుడు ఒక్కోసారి చిరాకేస్తారు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా, మరి వీళ్ళు రేపొద్దున ఏం లాభం చేస్తారు రాష్ట్రానికి అని అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక పాఠం దగ్గర నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్లో కొంత ఇబ్బంది అండి, ఏందిరా బాబు మనం ఏదో ఆఫీసర్కి అద్భుతంగా పనిచేసినాం, ఇక్కడికి వచ్చే వరకు మొదటి రోజే మన మీద అన్నాడు 100 రాళ్ళేస్తున్నారు అని అనిపించింది. కానీ ఇక తర్వాత వాళ్ళు రాలేయడం మేము స్పందించడం అన్నీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు పెద్దగా అదేం అనిపించట్లేదు. మీకు ఎంతో ఇష్టమైన ఐపీఎస్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పోస్ట్ వదిలేసి పాలిటిక్స్లోకి రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అదే జీవితం, ఇక దాంతోనే ప్రపంచం అంతా మారుతుంది అన్న భ్రమలేం లేవండి. అది ఒక మజిలీ జీవితంలో. అందరికీ కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు, కొంతమంది మీడియాలో పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలనుకుంటారు, కొంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటారు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు పెట్టి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. అట్లనే ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని ప్రస్థానంలో ఒకటే లైన్లో పోవాలని ఉండదు. కొంతమంది 20 సంవత్సరాలు చేసిన తర్వాత రెండో దానికి పోతారు. మనిషి పెరిగే కొద్దీ తను డిఫరెంట్ అనుభూతిని, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని, డిఫరెంట్ ఛాలెంజ్ని కోరుకుంటాడు. సో నేను అందుకొరకే నేను చేస్తున్నదంతా నాకు ఏదో 1% అనిపించింది సడన్గా. అది ఒక 5-6 నెలల నుంచి రెసిగ్నేషన్ కన్నా ముందు 5-6 నెలల నుంచి మనం మనం ఎంత చేస్తున్నాం, ఇంకా ఎంతో చేయాల్సింది. నాకు ఇది ఎంత ఐడియా ఎప్పుడు వచ్చేదంటే, నేను పిల్లల్ని చూడడానికి అప్పుడు COVID-19 టైం, పిల్లల్ని చూడడానికి వాళ్ళ పరిస్థితులు చూడడానికి స్కూళ్ళలో పిల్లలు ఉండేవాళ్ళు కాదు. COVID-19 అప్పుడు మొత్తం బంద్ అయింది కదా వ్యవస్థ. సో నేను వాళ్ళ ఇళ్ళలోకి పోయినప్పుడు, వాళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు అరే ఇంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. మనం ఎంత చదివి చెప్పినా వీళ్ళ పరిస్థితి మళ్ళీ చివరికి చూస్తే అదే గుడిసెలు, గున్న పెంకుటిల్లు. సో దీన్ని ఎట్లైనా మార్చాలన్న ఆలోచన. ఇప్పుడున్న రాజకీయాలు సరైన డైరెక్షన్లో పోవట్లేదు. సో మనం నిజంగా ప్రజల కోసం ఒక అద్భుతమైన కళలు కానీ ఆ కళలను నిజం చేసే శక్తి, ఆ నైపుణ్యం మరి భగవంతుడు మనకి ఇచ్చిండు. అందుకొరకు చాలా గొప్పగా చేయవచ్చు అన్న ఒక ఆలోచన అనేది ఇక ఒక పురుగులాగా తెలుస్తూ ఉంది బ్రెయిన్లో. సో నాకెందుకో
ఇంకెక్కువ రోజులు వెయిట్ చేస్తే మన జీవితం వేస్ట్ అయిపోతుందిరా బాబు అని చెప్పేసి నేను డీజీపీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా ఎనఫ్ అనిపించింది. అందుకే అర్జెంటుగా రంగంలోకి దిక్కుదామని అనిపించింది. ఇక నేను వచ్చేసినండి. అదే మనం చేసింది 1%. ఇంకా ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఏమైనా మంచి చేయొచ్చు, ఎంతైనా మంచి చేయొచ్చు. ఎందుకంటే చట్టాలు తయారు చేసే శక్తి రాజకీయ నాయకుల, సక్సెస్ఫుల్ మంచి మనసున్న రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. సో అందుకొరకు అలాంటి అవకాశం రావాలని నేను వస్తుంది, మనం తీసుకోవాలి, కష్టపడాలి దానికి అనేది అనుకునే నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన. దాంట్లో ప్రధానంగా మా అందరికన్నా ముఖ్యంగా మా వైఫ్ను నేను చాలా కన్విన్స్ చేశాను. అంటే అయిష్టంగానే మా వైఫ్ పిల్లలు ఒప్పుకున్నారు. ఎందుకంటే జనరల్గా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలిపెట్టి రాజీనామా చేసి రావాలంటే అంత ఈజీ కాదు. నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఎంత కష్టపడో, రాత్రిబోలు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం, మనకు ఒక హోదా ఇచ్చిన ఉద్యోగం, తర్వాత ఒక కంఫర్ట్ ఇచ్చిన ఉద్యోగాన్ని ఒక్క దెబ్బన రాజీనామా పత్రం ఇచ్చి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. కాకపోతే నాకు నా కళ్ళ ముందర నేను ఒక ప్రపంచాన్ని చూడాలనుకున్నాను. ఆ ప్రపంచం అనేది నన్ను చాలా గట్టిగా బలంగా లాగింది నన్ను. అందుకొరకే నేను వచ్చాను. అందుకొరకే మీరు అన్నారుగా ఇంతకుముందు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ కానప్పుడు మీరు ఓడిపోయారు, ఐపీఎస్గా పనికి వస్తారు రాజకీయాలు, నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజైన్ చేశారు, పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు అసలు ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారని అందరం ఎగ్జైటింగ్గా ఎదురు చూసాం. మీరేమో సడన్గా వెళ్ళి బీఎస్పీలో జాయిన్ అయ్యారు. ఏంటి సార్, మాయావతి వైపు మీరు ఎందుకు మొగ్గు చూపారు? చాలా మంచి ప్రశ్న. అంటే మేము సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు కానీ, నేను విద్యార్థి దశ నుంచి కూడా నాకు బహుజన రాజకీయాలు అంటే చాలా ఇష్టం అండి. కాన్షీరామ్ గారు, తర్వాత మేము విద్యార్థి దశలో కూడా కాలేజీల్లో ఉండే వివక్ష కానీ, తర్వాత అణిచివేత, తర్వాత వెనుకబాటుతనం, ఇవన్నీ కూడా ప్రతి క్షణం కూడా మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. దాని తర్వాత అదే భావాలతోనే నేను ఐపీఎస్లోకి వచ్చాను. ఐపీఎస్లోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షానే ఉన్నా తప్ప ధనవంతుల పక్షాన ఉండలేదండి. నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అప్పుడున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, దాని తర్వాత రకరకాల ప్రభుత్వాలు రకరకాల ఇబ్బందులు పెట్టినా, అప్పుడప్పుడు రోజు కాదు కానీ అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టినా నాకు ఎప్పుడు కూడా నేను పేద ప్రజల పక్షాన ఉన్నాను. ఇంతకుముందు మీకు ఇష్టమైన కేసులు 2 ఏమంటే నేను వాళ్ళ గురించే చెప్పిన. సో అందుకొరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అయితే బహుజన రాజకీయాల్లో ఏంటంటే ఈ దేశంలో కులం అనేది నిజమండి. తర్వాత ఈ దేశంలో కొన్ని కులాలు మనుస్మృతిని ఆధారంగా, మరి వర్ణ వ్యవస్థ, నిచ్చెన మెట్ల సమాజం, కొన్ని కులాలు పైన ఉండాలి, కొన్ని కులాలు కింద ఉండాలి, కొన్ని కులాలకు విజ్ఞానం ఉండకూడదు, కొన్ని కులాలు వ్యవసాయమే చేయాలి, కొన్ని కులాలు వ్యాపారమే చేయాలి, కొన్ని కులాలు యుద్ధమే చేయాలి, ఇక శూద్రులు అతిశూద్రులు అయితే వ్యవసాయమో లేకపోతే కూలీలు లేకపోతే ఇంకా బయట ఉండి అడుక్కోవాలి అన్న ఒక అత్యంత నీచమైన, అత్యంత ఘోరమైన వ్యవస్థ అనేది ఈ దేశంలో ఉందండి. అలాంటి దాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, తర్వాత మరి సంత నారాయణ గురు, తర్వాత ఛత్రపతి సాహు మహారాజు, ఇలా ఎంతోమంది సామాజిక ఉద్యమకారులు, తథాగత గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ కూడా తమ తర్కాన్ని, తమ ఆలోచనలన్నిటి కూడా ఒక సిద్ధాంతంగా తయారు చేసి ఈ దేశ ప్రజలకు ఇచ్చిండ్రు. సో అన్ని కులాలు కూడా సమానమైన అవకాశాలతోని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేసి వాళ్ళకు తోచినంత వాళ్ళు తీసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ బహుజనవాదం కల్పించింది. దీన్ని మొట్టమొదట భారతదేశ ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత పరిచయం చేసింది కాన్షీరామ్ గారు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారు చాలా గొప్పగా కొట్లాడారు. కొట్లాడిన తర్వాత మరి ఉత్తరప్రదేశ్లో బహన్జీ కుమారి మాయావతి గారిని 1995లో మరి ఎంతో కష్టమైన కూడా ఆమెను ముఖ్యమంత్రిగా చేశారు. సో అది ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అన్నమాట. సో అలాంటి రాజకీయం నిజంగా మరి మనం ఒకవైపు అంటరాని కులాలు అంటున్నాం, ఒకవైపు అణచివేయబడ్డ కులాలు అంటున్నాం, ఒకవైపు శూద్రులు అంటున్నాం. వీళ్ళకి ఎప్పుడు అధికారం రాలేదు. మరి అధికారం వస్తే ఈ వర్గాల జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. అది ఎవరైనా కావచ్చు, అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే శాసించుకుంటారు. ఆ అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉండి పాలనాధికారం వాళ్ళకు వస్తే వాళ్ళే శాసించుకుంటారు. ఒకరి దగ్గర పోయి నాకు ఇంత వేయండి అని భవతి భిక్షాందేహి అని అడుక్కు తినే పరిస్థితి ఉండదు.
ఎందుకంటే 100కి 85 మంది వీళ్ళే ఉన్నారు అన్న ఒక భావజాలం అనేది కాంశీరామ్ గారు ఈ దేశానికి పరిచయం చేయించారు. మరి మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎప్పటి నుంచో ఆ ఇన్స్పిరేషన్ అలాగే గుండెలో ఉండిపోయింది. సో అందుకొరకే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం చాలామంది ఆశ్చర్యపోయారు మీలాగే. అరే సారు ఏదో ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్లో చేరుతారు అనుకున్నారు, లేకపోతే బీఆర్ఎస్లో చేరుతారు, లేకపోతే ఇంకేదో పార్టీలో చేరుతారు, కానీ ఆయన బ్యూరోక్రాట్ అయ్యండి అది పోయి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యేలు లేరు, మాయావతి అధికారంలో లేదు, తెలంగాణలో అయితే వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో అలాంటి పార్టీలోకి ఈయన పోయింది. ఏంటంటే నాకు ఆ రోజు నేను నా వాదాన్ని ప్రేమించి, నిజంగా చెప్తున్నాను, వాదాన్ని ప్రేమించి ఆ పేద ప్రజల మీద వల్లమాలిన అభిమానంతో వాళ్ళ జీవితాలు మార్చాలన్న ఒక కసితోని నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఆగస్టు 8వ తారీఖు నాడు నల్గొండలో చేరినప్పుడు లక్షలాది మంది నన్ను ఆశీర్వదించడానికి స్వచ్ఛందంగా వచ్చారు. మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. నిజంగా ఆ రోజు నాకు కోవిడ్-19 నాకు వచ్చిందని తర్వాత తెలిసింది. నేను విపరీతం జ్వరంతో ఉన్నాను. అయినా కూడా ఆ రోజు ప్రజలను ఉద్దేశించి నేను మరి డోలో 650 2 వేసుకొని మరి ప్రసంగించడం జరిగింది. సో తర్వాత నాకు చాలామంది కూడా రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ మాకు కూడా చాలా భయం వేసింది ఆ రోజు. నువ్వు ప్రజలందరి సమక్షంలో అవుతుంటామో ఈయనక ఇంతమంది ప్రజలు ఉన్నారా అని అనిపించింది అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అన్నారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ. సో ఆ విధంగా నేను చేరానంటే నాకు ఆ రోజు తర్వాత నేను ఒక 4000 గ్రామాలు తిరిగానండి తెలంగాణలో. 350 రోజులు సర్దార్ సర్వాయి పాపన్న గారి జన్మస్థానమైన కిలాషాపూర్ నుంచి మొదలుపెట్టి సరూర్నగర్ స్టేడియం దాకా 350 రోజులు 4000 గ్రామాలు తెలంగాణలో తిరిగిన బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో. సో నాకైతే ప్రతిరోజు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. నేను ఈ వర్గాల గొంతుకగా ఉన్నాను, వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ పోతున్నాను, వీళ్ళ కోసం పోరాటం చేసినది. గ్రూప్ 1లో పేపర్లు లీక్ అయినప్పుడు కానీ, లేకపోతే చైత్ర అనే అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు సింగరేణి కాలనీలో కానీ, లేకపోతే ఇంకెవరైనా జైల్లో పడితే వాళ్ళ కోసం పోరాటం చేయడం కానీ, అట్లా ఎన్నో సమస్యల మీద నేను కూడా అమర నిరాహార దీక్ష చేశాను. సో పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేసి నా తలుపులు బద్దలు కొట్టి నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకొని నాకైతే ఆశ్చర్యం వేసింది. గాష్, నేను ఒకప్పుడు ఈ పని చేసేవాడిని, ఇప్పుడు వీళ్ళు నన్ను తీసుకుపోయి టయోటా వాహనంలో అట్లా పడేశాడు. అంతే పడేసి మధ్యలో పెట్టి రైట్ సైడ్ ఒక కానిస్టేబుల్, లెఫ్ట్ సైడ్ ఒక కానిస్టేబుల్ తీసుకుపోండి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు. తర్వాత ఇంకొకసారి ఏమో జనవాడలో మతోన్మాద అల్లరి ముఖలు ఒక క్రైస్తవుల ప్రార్థనా మందిరం మీద ఘోరంగా దాడి చేస్తే ఆ రోజు కూడా పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ప్రజలందరూ కూడా పోలీసు వాహనం చుట్టూ మొగి మా సార్ను వదిలేండి, లేకపోతే ఈ వాహనాన్ని ధ్వంసం చేస్తామని చెప్పేసి పోలీసుని బెదిరిస్తే నాలాగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఆ అమ్మాయి లేడీ ఐపీఎస్ ఆఫీసర్, సార్ మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అంటే, నేను వెళ్ళిపోనా, నిందితులను అరెస్ట్ చేసేదాకా నేను పోనని చెప్పిన. అంటే ఇవన్నీ కూడా అంటే విచిత్రమైన అనుభూతి అండి. అంటే నేను ఒకప్పుడు ఏ పనులు చేసిన నేనే నిందితున్నా అయిపోయాను. నేను సిర్పూర్లో ఎలక్షన్ల ప్రచారంలో ఉంటే నా ప్రత్యర్థులు, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళు నా మీదనే డెకాయిటీ కేసు పెట్టారు. మా అబ్బాయి మీద డెకాయిటీ కేసు, నా మీద హత్యాయత్నం కేసు పెట్టారు. మేము ఏం చేయలేదు, ఒక రక్తం చుక్క గారలేదు, ఏం లేదు, వెంటనే కేసు పెట్టారు. అంటే రాజకీయాల్లో ఇంత ఇది ఉంటుందా, కసి కక్ష కార్పొరేట్ ఎవరిని ఉంటాయని అనిపించేది. సో మరి నేను ఒకప్పుడు పోలీస్గా ఉన్నాను, నేను అదే పోలీస్ ఆఫీసర్గా రాజకీయ నాయకుడిగా మరి అదే పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేసినాను. సో కేసు బుక్ చేయాలని చెప్పేసి చేశాను. అంటే ఇవన్నీ కూడా అంటే ఆ ప్రజల మీద ప్రేమతో నేను బహుజన్ సమాజ్ పార్టీ లోపలికి వచ్చాను. నేను సిర్పూర్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తాననుకున్నారా? పక్కా గెలుస్తాను. మరి ఓటమికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే రకరకాల కారణాలు. నాకు టైం తక్కువగా ఉండిందండి. నాకు ఆ ప్రాంతం గురించి కొంతవరకే తెలుసు. అక్కడ ప్రాంత ప్రజలు ఒక ప్రజాకంటకుడు, ఆయన పేరు ఇక్కడ అవసరం లేదు, రాజకీయాలు మాట్లాడుకుని, ఆ ప్రాంత ప్రజలు ఒక కంటకుడైన వ్యక్తిని, అంటే ప్రజలకు భారమై గుండాగిరితోని రకరకాల ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ ప్రజలందరినీ కూడా మరి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రజలు ఒక విముక్తి ప్రదాతను కోరుకున్నారు. సో ఆ విముక్తి ప్రదాత నాలో చూసుకున్నారు ప్రజలు. నేను ఏ కులము లేకపోతే ఏ ప్రాంతం నుంచి వచ్చినా అవన్నీ ఎవరు చూడలేదు. సిర్పూర్ నిజంగా వాళ్ళకు పాదాభివందనం. సో వాళ్ళు నిజంగా ఏం చూడలేదు. నాకు నేను ఇల్లు తీసుకుందామంటే నాకు ఇల్లు కూడా ఇవ్వనే లేదు నా ప్రత్యర్థి. అప్పుడు అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. నాకు ఇల్లు కూడా ఇవ్వనే లేదు. అసలు మేము పార్టీ ఆఫీస్ పెట్టుకుంటామంటే ఆ పార్టీ ఆఫీస్ ఇచ్చేవాడు కూడా బెదిరించారు, నువ్వు ఉంటావా చేస్తావా అని చెప్పి.
నీకు లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు. తర్వాత మేము రోడ్ల మీద తిరిగితే మా మీద కేసులు. మాతోని పోలీస్ ఆఫీసర్లు ఎవరు మాట్లాడిన పరిస్థితి. మేము ఎవరైనా పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడితే ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించారు ఎస్పీని పట్టుకొని. సో పోలీస్ అధికారులు కూడా ఆయన దగ్గరికి పోయి శాలువాలు కప్పి ఫోటోలు దిగడం. మేమేమో రాజకీయంలో ఉన్నాం, మరి ఎక్కడి పారదర్శకత బాబు అని చెప్పి నేను. సో ఆ విధమైన పరిస్థితిలో సిర్పూర్ ప్రాంత ప్రజలు ఈ ప్రజాకంటకుని ఎట్లయినా వదిలించుకోవాలి అని నా లోపల ఒక వారియర్ను, ఒక విముక్తి ప్రదాతం చూశారు. ఈయన వస్తే మా జీవితాలు మారుతాయి. అట్లా చాలామంది ఓట్లు వేశారు. కాకపోతే నేను ఎందుకు ఓడిపోయాను అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మాకు ఈ సమయం ఒకటి సరిపోలేదు. రెండోది 2 మండలాల్లో మాకు అసలు క్యాడర్ లేదు. ఆ క్యాడర్ లేకపోవడం వల్ల తర్వాత అర్థమైంది క్యాడర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది. క్యాడర్ ఉంటే డెఫినెట్గా నేను స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎక్కడ పాల్గొనలేదు. సో 3 నెలల ముందర పోయాను. 3 నెలల ముందర పోతే వాళ్ళు 45,000 ఓట్లు వేశారు. నేను ఎవరు చూడలేదు. జనరల్ కాన్స్టిట్యున్సీ, నేనేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని, అదేమో జనరల్ కాన్స్టిట్యున్సీ. అయినా కూడా ప్రజలు చాలా గొప్పగా ఆదరించారు. నేను అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక చిన్న ఇల్లు. నా ప్రత్యర్థి అన్నాడు, నువ్వు ఒక టూరిస్టు, నీకు ఒక అడ్రస్సే లేదన్నాడు. నేను అన్నాను, నా ఇల్లు ఇది, నా ఇంటి నెంబర్ 3-8 కోసిని గ్రామ పంచాయతీ అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కాకపోతే బాధ కూడా కలిగిందంటే నిజంగా ఏ ప్రజల కోసం అయితే మనం 7 సంవత్సరాలు విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చాము, ఏ ప్రజల జీవితాలు అయితే మార్చాలని వచ్చామో, తర్వాత ఏ ప్రజలకైతే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయించాలనుకున్నాం, ప్రాముఖ్యంగా అమ్మాయిలకు ఒక గొప్ప ప్రపంచం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళను కేవలం పిల్లలకనే యంత్రాలుగానే చూస్తారు, కూలీలుగానే చూస్తారు, లేకపోతే ఇళ్ళల్లో బట్టలు ఉతికే బానిసలుగానే చూస్తారు. ఆ పరిస్థితి నుంచి వీళ్ళందరికీ ఒక కొత్త ప్రపంచం. సోషల్ వెల్ఫేర్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశానో అమ్మాయిల అభ్యున్నతి కోసం, అంతకన్నా గొప్పగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి నేను నా స్పీచ్లో కూడా చాలాసార్లు చెప్పాను. కానీ మన ఓట్ల దాంట్లో మన సభలకు వచ్చిన ప్రజలందరూ కూడా మనకు ఓటర్లు అవుతారు అనుకోవడం కూడా కొంత అమాయకత్వం. సో ఓట్లేసే విధానం వేరే, ప్రజలకు మన సభలకు వచ్చే విధానం వేరే, వాళ్ళు నిన్ను ఒక నాయకుడిగా చూసే విధానం వేరే. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైనమిక్స్ అని అనుభవపూర్వకంగా తెలిసింది. కాకపోతే నేను నిజంగా గెలుస్తాను అనుకున్నాను అండి, తప్పకుండా. యాక్చువల్గా సర్వేలు కూడా అన్ని బీఎస్పీకి ఒక సీట్ ఇచ్చాయి తెలంగాణలో. చాలా సంస్థలు వాళ్ళ కులాలకు ప్రవీణ్ కుమార్కే ఓటేయండి అని చెప్పి లెటర్ ఎండి కూడా రాసి సర్క్యులేట్ చేసుకున్నారు. కానీ నాకు క్యాడర్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. నా ప్రత్యర్థుల విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం వల్ల. సో బట్ నా దగ్గర అంత డబ్బు లేకపోవడం వల్ల అలాంటి రాజకీయాలు నేను చేయాలని అనుకోలేదు. కానీ దీనివల్లనే నేను ఓడిపోయానండి. కాకపోతే నాకు అది నేను ఓడిపోయిన తర్వాత చాలామంది వచ్చి ఇంటి దగ్గర ఏడ్చారండి. ముసలోళ్ళు, లేడీస్, తర్వాత మా జీవితాలు మారుతాయి అనుకున్నంత గుడిసెల్లో ఉంటారు పాపం. వాళ్ళకి ఇండ్లు ఉండవు, ఇళ్ళకి పట్టాలు ఉండవు. తర్వాత పోడు భూములు, ఫారెస్ట్ వాళ్ళు విపరీతంగా వేధిస్తూ ఉంటారు. తర్వాత దొంగ కేసులు, తర్వాత ఎన్నో భూమి సమస్యలు, భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, తర్వాత భూమి పెరుగుతూ ఉంటే, పంట పెరుగుతూ ఉంటే దాంట్లో గడ్డి మంది వేయడం, ఇవన్నీ కూడా ఇన్ని బాధలకు విక్టిమ్స్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఏడ్చారు పాపం. సార్ మీరు ఉంటారనుకున్నాం ఇక్కడే, తర్వాత మీరు మా జీవితాలు మారుస్తారనుకున్నాం, కానీ మీరు ఎమ్మెల్యే మా వాయిస్గా అసెంబ్లీలో అధ్యక్ష అంటూ మీరు ఇవన్నీ చెప్తారనుకున్నాం కానీ అని చాలామంది ఏడ్చారు పాపం. కానీ నేను అది ఇంకా నా లోపల ఇంకా ఎక్కువ కసిని తీసుకొచ్చిందండి. నేను ఇప్పటికి కూడా సిర్పూర్ ప్రాంతానికి వెళ్తుంటాను. ఆ ప్రజలు మనం నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం ఏదో విధంగా సేవ చేయాలి అని వెళ్తుంటాను. బ్యూరోక్రసీని వదిలి బీఎస్పీలోకి అడుగుపెట్టారు. అప్పుడు అనుకున్నాం మేమందరం ఓ డైనమిక్ ఆఫీసర్, డేరింగ్ స్టెప్ అనుకున్నాం. సిర్పూర్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకున్నారు, అది కుదరలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మాయావతికి, బీఎస్పీకి గుడ్ బై చెప్పారు. డైరెక్ట్గా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్లోకి వచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీగా కంటెస్ట్ చేశారు. అక్కడ ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలిచారు అక్కడ. ఎస్, ఎందుకు మళ్ళీ ఇక్కడ గెలిచి పార్లమెంట్లో అడుగు పెడదాం అనుకున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా మీ గళం వినిపించాలి అనుకున్నారు. ప్రజా సమస్యల మీద అక్కడి నుంచి పోరాడదాం అనుకున్నారు, కుదరలేదు. మళ్ళీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ చాలా బాగా పోరాడామండి. కేసీఆర్ గారు నిజంగా టు బి వెరీ హానెస్ట్ నా కోసం చాలా కష్టపడ్డారు. వారి ఆరోగ్యం బాగాలేకపోయినా, పాపం కాలు ఇరిగిన ఆపరేషన్ అయినా కూడా మరి కోలుకొని నా ఒక్కడి కోసం అందరి కోసం ప్రత్యేకించి నా మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రవీణ్ కుమార్ మన పార్టీని అందరూ వీడిపోతున్న సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత చాలామంది సీనియర్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కేసీఆర్ గారి పాలనలో ఎంతో లాభం పొంది
పార్టీని అకస్మాత్తుగా స్వార్థపూరిత చింతనతోని రేవంత్ రెడ్డి పంచన చేరిన ఆ టైంలో నేను కేసీఆర్ గారి విజన్ అంటే వారికి తెలంగాణ వస్తే ఏ విధంగా ఉండాలి, తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ ఏ విధంగా ఉండాలని ఒక గొప్ప విజన్ వారికి ఉంది. కాబట్టి నేను ఎలాంటి స్వార్థ చింతన లేకుండా నాకు ఒక తెలంగాణ గొప్పగా ఉండాలి, బహుజనవాదం తెలంగాణవాదం రెండు కలిస్తే చాలా బాగుంటుందని ఒక చక్కటి ఆలోచనతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన. నా కోసం చాలా కష్టపడ్డ పార్టీ కూడా, ఏ మాట కా మాట చెప్పాలి. చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు కష్టపడ్డారు. కానీ ఆ టైంలో ఏమైందంటే భారతదేశం అంతా కూడా 2 కూటమిలుగా విడిపోయిందండి. ఒకటేమో ఎన్డీఏ కూటమి, రెండోటి ఇండియా కూటమి. రెండు వైపులా కూడా ఒకవైపు మోడీ, ఇంకోవైపు రాహుల్ గాంధీ. ఇవి రెండు మేమంటే మేము అన్న దాంట్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పోటీ చేసినా, ఏ కూటమిలో లేకుండా ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినా వాళ్ళకి ఇబ్బంది అయింది. తెలంగాణ ప్రజలు, నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు కొంత అమాయకత్వంతో మోసపోయారు. మళ్ళీ అక్కడ కూడా నిజంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించిందంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు తమ కళ్ళ ముందర ఒకసారి 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోయారు. 6 గ్యారంటీలు అన్నారు. అమ్మో 6 గ్యారంటీలు తులం బంగారం వస్తుంది అనుకున్నారు, 4,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు, 2,500 ప్రతి మహిళలకు వస్తాయి అనుకున్నారు, ఇవన్నీ వస్తాయి అనుకున్నారు. అవేవి రాలేదు ఇప్పటివరకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు చేసిన మోసపూరిత ప్రచారంలో తెలంగాణ ప్రజలు, మా తెలంగాణ ప్రజలు ముఖ్యం అని అనుకుంటే బాగుంటుండే. వాళ్ళ వైపు మోడీ, ఇంకోవైపు రాహుల్ గాంధీ ఇవే ఆలోచించారు తప్ప అసలు నా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ బడ్జెట్ అంతా కూడా ఆ బడ్జెట్లో ఎంతో బాగా మన వాటా మనకు వస్తే బాగుంటుండే అన్న పరిస్థితి తెలంగాణకు ఉంటే బాగుంటుండే. దానికి మనం ఒక 8 మంది 9 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా గలమెక్కేది. డెఫినెట్గా ఇవ్వాలన్న కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం రూల్ చేస్తుందండి, సంకీర్ణ ఎంపీ కూడా లేకుండా అయిపోయాం. లేకపోతే ఎంత బాగుంటుండే. సో ఒక 8 మంది ఎంపీలు, 9 మంది 10 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటుంటే మరో తమిళనాడు లాగానో లేకపోతే ఇంకొక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత డబ్బు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు కొంతమంది ఎంపీలు ఉన్నారు. బీహార్ వాళ్ళు చూడండి ఎంత డబ్బు తెచ్చుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి. ఇలా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ కోసం ఇంత చేస్తున్నారు, విశాఖ ఉక్కు కోసం 10,000 కోట్లు ఇచ్చారు. వస్తే మంచిది, వాళ్ళ రాష్ట్రం కూడా బాగుపడాలి, నేను కాదంటలేనండి. వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, నేను కాదంటలేను. బీహార్ కూడా బాగుపడాలి, తెలంగాణ కూడా బాగుపడాలి. ఇలా తెలంగాణలో ఉండే వాళ్ళందరూ ఏం చేసిండు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆపోజిషన్లో కూర్చుంటారు, వాళ్ళకు వాయిస్ లేదు కేంద్రంలో. ఇంకా 8 మంది బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక 2 మంత్రుల శాఖలు ఇచ్చేవరకే వాళ్ళు అంతే నోరు మూసుకొని కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ గర్జించే, కానీ కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఇలా ఆ పరిస్థితి, తెలంగాణ పేరుకు ఒక వాయిస్ లేదు కేంద్రంలో. ఎంత గొప్పగా ఉండేది, మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నిజమయ్యేవి. కనీసం ఇప్పుడైనా ప్రజలు రియలైజ్ అయినరు, డెఫినెట్గా రియలైజ్ అయినరు, అవుతున్నారు. సో అయితే నాకు కొంత బాధ అనిపించింది కదా, అయ్యో ప్రజలు మనం అర్థం చేసుకోలేదు కదా అని అనిపించింది. కానీ తర్వాత రాజకీయాలు అంటే ఇట్లనే ఉంటాయేమో అన్న ఆలోచన, గెలుపు ఓటములు ఇవన్నీ కామన్ అనిపించింది. ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టడం అంటే ముఖ్యంగా మీరిద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తున్నారు సార్. ఆయన కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఐపీఎస్ వదిలేసి ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళి సాహసోపేత నిర్ణయమే అది. మీరు కూడా అలాగే తీసుకున్నారు. ఏదో అనుకున్నారు రాజకీయాలు, సెల్యూట్ కొట్టాము, ఇక మీదట మనం సెల్యూట్ కొట్టించుకుందాం అనుకున్నారు. కానీ సరే ఏదైనా కావచ్చు సార్, ఏదో మారుద్దాం, మొత్తానికి చేంజ్ కోసం వచ్చారు సార్. కానీ అవ్వలేదు. ఏంటి సార్, ఐపీఎస్ లకి బ్యూరోక్రాట్స్ కి పాలిటిక్స్ సెట్ అవ్వట్లేదు అంటారా? ఎక్కడ తేడా జరుగుతుంది? అంటే వీళ్ళని మనం తీసుకొని మాట్లాడుకోవాల్సింది లేదు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. మీరు అన్నట్టుగా అంటే ఒక్కటండి స్వరూప గారు, ఏంటంటే ఒక వేవ్లో రాజకీయ పార్టీలో నుంచి పోయి రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావడం చాలా ఈజీ అండి. అది దానివల్ల పెద్దగా మనం చేయలేమండి. కానీ మనం ఒక భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఆ భావజాలాన్ని నిజం చేయాలి అన్న ఒక భావనతోని రాజకీయాలకు పోతే చాలా కష్టాలు ఉంటాయి, అంత ఈజీ కాదు. మనం ఏదో ఐపీఎస్ అయినంత మాత్రాన సినిమాల్లో మన గురించి 2 సినిమాలు తీస్తానో, లేకపోతే సినిమాల్లో ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఈ ఐపీఎస్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని జనబాహుల్యంలోకి పోతే మీకు అట్లా ఓట్లు రావండి.
రాజకీయం అంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం, ప్రజల బాధలను అర్థం చేసుకోవడం, ప్రజలకు మన మాటలు కానీ మన చేతలు కానీ ఉపశమనాన్ని ఓదార్పునివ్వడం, ప్రజల కళలను నిజం చేసే శక్తి మీ దగ్గర ఉందని ప్రజలు మిమ్మల్ని నమ్మడం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం, నీవు లేకపోయినా నీకోసం పనిచేసే క్యాడర్ ఉండడం. పోలీసులు ఏముందండి, మీరు డీజీపీగా ఒక ఆర్డర్ ఇస్తే కింద ఎస్పీ చేస్తాడు, ఎస్పీ ఆర్డర్ ఇస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేస్తాడు, ఆయన ఆర్డర్ ఇస్తే కింద కానిస్టేబుల్ చేస్తాడు. రాజకీయాల్లో అట్లా ఆర్డర్లు ఉండవండి. రాజకీయాల్లో నువ్వు మంచితనంతోనే క్యాడర్ని తయారు చేసుకోవాలి. వాళ్ళు నిరంతరం క్యాడర్ను కాపాడుకుంటుండాలి, క్యాడర్ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి, క్యాడర్ను రక్షించుకోవాలి. తర్వాత క్యాడరు ప్రజల కోసం పనిచేసే విధంగా తర్ఫీదునివ్వాలి, వాటన్నిటికీ సంబంధించిన వనరులు సమకూర్చుకోవాలి. ఇవన్నీ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర ఐఏఎస్ అవుతాయి ఎక్కడుంటాయి ఇవన్నీ? వీళ్ళు నెలకు 2 లక్షల 2.5 లక్షల జీతం తీసుకునేటోళ్ళు రేపు రిటైర్ అయిన వెంటనే మీ దగ్గర ఏముంటుంది? ₹1,00,000 పెన్షన్ వస్తుంది, 8 లక్షలు 80,000 90,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తోనే బతకాలి. ఎవరన్నా అవినీతికి చిరునామైన వాళ్ళు ఎవరన్నా ఒక 100 కోట్ల రూపాయలు చేసుకుంటే వాళ్ళకు కూడా అంత ఈజీ కాదంట నేను. సో నేను ఏమంటానంటే రాజకీయాలు చాలా డిఫరెంట్. దాంట్లో డెఫినెట్గా ప్రస్థానం ఒక్క రోజులో మీరు పోయి సక్సెస్ కావడం అనేది నేను వేవ్లో అయితేనే సాధ్యమవుతుంది. ఒక పెద్ద వేవ్ నడుస్తుంది. అంతకుముందు 2014లో బీఆర్ఎస్ పార్టీ వేవ్ వచ్చింది, 2019లో బీఆర్ఎస్ పార్టీ వేవ్ వచ్చింది, 2023లో కాంగ్రెస్ పార్టీ ఆ వేవ్ తీసుకురాగలిగింది. సో ఆ వేవ్లో ఎవరైనా పెద్ద సునామీ వస్తుంటో పెద్ద పెద్ద పడవలైనా చిన్న చిన్న పడవలైనా ఎట్లా తేలుతాయో అట్లా కొంతమంది పోతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆ మార్కు రాజకీయం అయితే అంత వాళ్ళ ఓన్ మార్క్ రాజకీయం చేయాలంటే మాత్రం కొంచెం కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకున్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు నవభారత్ పార్టీ అని వారు పెట్టారు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు. నేను ఏ పార్టీ పెట్టేంత శక్తి నాకు లేదు కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనికి ఒక ప్రస్థానం ఉంటుంది. ఆ ప్రస్థానం అనేది కంపల్సరీ ఒక 5-10 సంవత్సరాలు గ్రౌండ్ మీద కష్టపడి ప్రజలు నిన్ను ఓన్ చేసుకునేదాకా కష్టపడాలి, తప్పదు. అందుకని అప్పటి వరకు వచ్చే ఓటమిలన్నింటినీ కూడా ఒక అనుభూతులుగా తీసుకోవాలి, తర్వాత ఒక గుణపాఠాలుగానే తీసుకోవాలి తప్ప కుంగిపోకూడదు. నేను ఎప్పుడు కూడా కుంగిపోలేదు. ఐపీఎస్ ఆఫీసర్గా సక్సెస్ని చూసిన మీరు ఒక పొలిటీషియన్గా ఫెయిల్యూర్స్నే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఏకంగా మీ పార్టీ కూడా అధికారంలో లేకుండా పోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. ఎలా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలన? ఈరోజు మీరు వాళ్ళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఒక పోల్ పెట్టారు. ఆ పోల్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు 2. ఒకటి, మీకు తెలంగాణలో ఎలాంటి పాలన కావాలి? ఏ, ఫామ్ హౌస్ పాలన, బి, ప్రజల వద్దకు పాలన. మీరు సర్ప్రైజ్ అవుతారు. 35% మంది, దాదాపు 70,000 మందో 60,000 మందో ఓట్లు వేసినట్టుంది. 35% మంది ఏమో ప్రజల వద్దకు పాలన అన్నారు, 65% మంది ఫామ్ హౌస్ పాలన అన్నారు. మీకు అర్థమైంటది ఇప్పటికే. ఓట్లేసిన దాంట్లో మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో. లేదండి, అది కాంగ్రెస్ హ్యాండిల్ అండి. కాంగ్రెస్ హ్యాండిల్లో బీఆర్ఎస్ వాళ్ళు ముందు స్పందించాల్సింది కాంగ్రెస్ వాళ్ళు కదా, వాళ్ళ హ్యాండిల్. మాకు అది చేరడానికి టైం పడుతుంది. మేమెవరం కాంగ్రెస్ హ్యాండిల్ని ఫాలో కావండి. అంటే ఫాలో చూడడానికి చూస్తామేమో కానీ కాంగ్రెస్ హ్యాండిల్ని ఫాలో అయ్యేది కాంగ్రెస్ ఫాలోయర్స్. కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పాలనతో విస్తుపోయి ఉన్నారు. అమ్మా ఇంకెప్పుడు పోతుందిరా బాబు ఈ రేవంత్ రెడ్డి రౌడీల పాలన అన్న కాడికి వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక బీఆర్ఎస్ సంగతి తర్వాత, తెలంగాణ ప్రజల సంగతి తర్వాత, ముందు కాంగ్రెస్ వాళ్ళే ఆ ప్రభుత్వాన్ని కింద దించేయాలని చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు గాంధీ భవన్లో రోజు బాక్సింగే, రోజు కొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు తెలంగాణ ఉందంటే ఏడాది పాలన అనేది ఒక పీడకళ. వాస్తవం, బాధ అనిపిస్తుంది. ఒక దశాబ్దం పాటు వెనక్కి పోయింది తెలంగాణ. ఒకప్పుడు ఒక వెలుగు పొందిన తెలంగాణ, వెలిగిన తెలంగాణ ఇవాళ ఎన్నో బాధలకు, ఎన్నో ఘోరాలకు, ఎన్నో ప్రతీకారాలకు, ఎన్నో దాడులకు చిరునామా అయిపోయింది. కుంభకోణాలకు చిరునామా అయిపోయింది. ఇక అది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అంటే ఒక చాలా జాగ్రత్తగా ఒక మంచిగా కట్టిన ఒక బిల్డింగు మన కళ్ళ ముందర కూలిపోతే ఎట్లుంటుందో అట్లా మారిపోయిందండి. సో అది తెలంగాణ పరిస్థితి. మరి ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. అందుకొరకే ఇలా మీరు చూస్తే వాళ్ళకి ఒక 3-4 గంటల లోపలనే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి.
ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ గారు 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి 7వ తారీఖున. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ ఉప వర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? భారత రాష్ట్ర సమితి ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ న్యాయబద్ధమైనదే అని చెప్పి రకరకాల సందర్భాల్లో తీర్మానాలు చేసినారు. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే వర్గీకరణ కావాలి, వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండే. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోయి మాకు వర్గీకరణ చేయండి అని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి కేసీఆర్ గారు పంపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకప్పుడు 2006 సంవత్సరంలోనే 2004 సంవత్సరంలో వర్గీకరణ చెల్లదు అని చెప్పి తీర్పిచ్చిన సుప్రీంకోర్టే మళ్ళీ ఒక రాజ్యాంగ ధర్మాసనం 2024లో వర్గీకరణ సబబైనది అని చెప్పేసి తీర్పిచ్చింది. మరి రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చినప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా దానికి కట్టుబడి ఉండాలండి. సో మందకృష్ణ గారు మరి 1,00,000 డప్పులు 1,000 గొంతుకలనే ప్రోగ్రాం మాదిగల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరి చేస్తున్నారు. వారికి నేను శుభాభినందనలు, వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాండి. సో ఒక కులానికి సంబంధించిన సంస్కృతి, రెండోది ఒక ఏరియాకు సంబంధించిన సంస్కృతి, వాళ్ళు కళారూపాలను ప్రదర్శించుకుంటే అందులో తప్పులేదు. అయితే నేను ఒక్కటే కాషన్ ఏమిస్తున్నానంటే, ఈ ఒక కులంకు అన్యాయం జరిగిందని చేసే పోరాటంలో అవతలి కులాలు ఏవైతున్నాయో వాళ్ళ పట్ల విద్వేషపూరితంగా ఉండకూడదు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది 2 కులాల మధ్యలో పంచాయతీలాగా, ఒక 3 కులాల మధ్యలో పంచాయతీలాగా ఉండకూడదు. ఇప్పుడు ఈ వర్గీకరణలో మాలలకు మాదిగలు శత్రువులు కాదు, మాదిగలకు మాలలు శత్రువులు కాదు. వీళ్ళిద్దరూ బైండ్లకు, గోసంఖ్యలకు ఎన్నో ఉపకులాలు, మనకు తెలియని ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలు. 59 కులాల్లో మనం ఓన్లీ మాలమాది గురించే మాట్లాడుతున్నాం. మిగతా 57 కులాల పరిస్థితి ఏంటి? బేడ బుడగజంగాలు, గోసంఖ్యలు, మాలదాసరి, మాదిగ దాసరి, మాస్టీను, అదేవిధంగా మోచి, సమగార, దాని తర్వాత చిందు, ఎన్నో డక్కలి, బ్యాగర, ఎన్నో కులాలు ఉన్నాయి. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు?